ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను. ఇది రాజకీయాలకు వేదిక కాదు. ప్రభుత్వం తరఫున వీఆర్ రెస్పాండింగ్ ఇన్ ప్రాపర్ వే. ఎక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది. నేను అందుకే ఇవన్నీ ఇన్సిడెంట్కి మనం ముందు లోపలికి పోవడానికి సంబంధించినటువంటి ఆ స్థలం కానీ లేదా ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్, 2 చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి, దాని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఫెనరల్కి సంబంధించిన విషయంలో ప్రయారిటీ చేస్తాను. దయచేసి ఈ యొక్క అందరు గుర్తిస్తూ ఉన్నారు, అందరు జరుగుతుంది ఆ కార్యక్రమం. మీరు కొంత మనం అంతా ఫెసిలిటేట్ చేస్తే ఆ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. దయచేసి అందరు సహకరించండి. ఈ కార్యక్రమంలో జరిగిన ఎందుకు చెప్పిన ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతామని చెప్తాను. మళ్ళీ మీరు వెళ్ళకుంటే అప్పుడు రోడ్డు గురించి మాట్లాడతాం. రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది, రోడ్డు ఎందుకు లేట్ అవుతుంది, ఏం గమనించాలని, ఎవరు కేసు వేస్తా ఉన్నారు, ఏం జరుగుతున్నాయని వివరాలన్నీ తెలుసు కదా మీ అందరికీ. ఆవేదన ఉంది. నేనే తప్పు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడింది ఎవరేమంటారు బ్రదర్, వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు. అందుకే దాని డెప్త్ డిస్కషన్కు స్కోప్ లేకుండా ఫస్ట్ ఇవన్నీ ప్రయారిటీ కదా. సురక్షితం అని ఏం చేస్తారు? ఎదురుగా గుద్దు ఆర్టీసీ బస్ ఏం చెప్తారు? ఎదురుగా గుద్దు ఆర్టీసీ బస్ తప్పైనా? అరే ఆర్టీసీ బస్సు అందుకే నేను చెప్తాను, రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలగడానికి పాఠశాల స్థాయి నుంచి చేస్తున్నాం. చెకింగ్స్ చేసిన ప్రజల సహకారం అవసరము. తెలంగాణ రాష్ట్రంలో 20 మంది చనిపోతా ఉన్నారు. వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ను రిమూవ్ చేస్తా ఉన్నాం ఆర్ఎండ్బి శాఖతో సమన్వయంగా. అంతేకాకుండా ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతా ఉంది. బట్ ఇది నెగ్లిజెన్సీ